హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వాయిస్ వినడానికి స్త్రీ పదే పదే ఫోన్ చేస్తుందా? ఎందుకో తెలుసా? ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఒక స్త్రీకి మీతో మాట్లాడాల్సిన పెద్ద విషయం ఏమీ లేకపోయినా మళ్ళీ మళ్ళీ మీకు ఫోన్ చేస్తుందా? ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, తిన్నారా, ఖాళీగా ఉన్నారా అంటూ చిన్న చిన్న విషయాలకే కాల్ చేస్తుందా? అయితే దాని వెనుక కేవలం మాట్లాడాలనే కోరిక మాత్రమే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనిషి మాటల కంటే ఆ వ్యక్తి గొంతు, మాట్లాడే విధానం మనకు కలిగించే అనుభూతికి ఎక్కువ ఆకర్షితుడవుతారు. అయితే ఒక్కో సంకేతాన్ని ఒక్కొక్కటిగా చూద్దాం. మీ గొంతు ఆమెకు కంఫర్ట్గా అనిపించవచ్చు. కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ గొంతు విన్నప్పుడు ఆమెకు అలాంటి ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంటే అవసరం లేకపోయినా మీతో మాట్లాడాలని అనిపించవచ్చు. అందుకే చిన్న కారణం వెతుక్కొని ఫోన్ చేయవచ్చు. మీతో మాట్లాడటం ఆమెకు అలవాటుగా మారి ఉండొచ్చు. రోజు ఒకే సమయంలో మీతో మాట్లాడటం మొదలైతే అది క్రమంగా ఒక అలవాటుగా మారుతుంది. ఒకరోజు మీరు మాట్లాడకపోతే ఏమైంది, ఈరోజు ఎందుకు ఫోన్ చేయలేదు అనే ఆలోచన రావచ్చు. ఇది మీపై ఆమెకు ఒక రకమైన అనుబంధం ఏర్పడిందనే సంకేతం కావచ్చు. మీ వాయిస్ ఆమె మూడ్ని మార్చవచ్చు. కొంతమంది వ్యక్తులతో మాట్లాడితే మన మూడ్ బాగుపడుతుంది. ఆమెకు మీతో మాట్లాడిన తర్వాత ఉత్సాహంగా లేదా హాయిగా అనిపిస్తే, తనకు బోరుగా ఉన్నప్పుడు లేదా ఒంటరిగా అనిపించినప్పుడు మీకు కాల్ చేయాలని అనుకోవచ్చు. మాట్లాడటానికి కారణం లేకపోయినా కాల్ చేస్తుందా? ఇది గమనించాల్సిన విషయం. ఫోన్ చేసి ఏం లేదు, అలా ఫోన్ చేశాను అంటుందా? అయితే అసలు విషయం ఫోన్ చేయడానికి కారణం కాదు, మీతో మాట్లాడటమే కారణం కావచ్చు. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒకసారి కాల్ చేసినా మీరు ఎత్తకపోతే వదిలేయకుండా కొంతసేపటికి తర్వాత మళ్ళీ కాల్ చేస్తుందా? లేదా ఎందుకు ఫోన్ ఎత్తలేదు అని అడుగుతుందా? అలా అయితే మీ స్పందన ఆమెకు ముఖ్యంగా అనిపిస్తున్న అవకాశం ఉంది. మీ వాయిస్లో చిన్న మార్పును కూడా గమనిస్తుందా? మీరు సాధారణంగా మాట్లాడే విధానంలో కాస్త మార్పు వచ్చినా ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఏదైనా సమస్య అని అడుగుతుందా? అయితే ఆమె మీ మాటలను మాత్రమే కాదు, మీ భావోద్వేగాన్ని కూడా గమనిస్తుంది. మీతో మాట్లాడే సమయాన్ని పెంచుతుందా? మాట్లాడాల్సిన విషయం అయిపోయినా ఫోన్ పెట్టకుండా మరో విషయం మొదలు పెడుతుంది. ఆ విషయం కూడా అయిపోయాక ఇంకో విషయం చెబుతుంది. ఇలా సంభాషణను పొడిగిస్తూ ఉంటే ఆమెకు మీతో మాట్లాడటం నచ్చుతుండొచ్చు. మీ గొంతు విన్నప్పుడు ఆమె నవ్వుతుందా? మీరు సాధారణమైన మాట చెప్పిన నవ్వడం, మీరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నవ్వడం, మీరు చెప్పిన చిన్న విషయాలను కూడా సరదాగా తీసుకోవడం, ఇవన్నీ మీతో మాట్లాడుతున్నప్పుడు ఆమెకు సౌకర్యంగా అనిపిస్తుందని సూచించవచ్చు. మీ దగ్గర ఆమె తన వ్యక్తిగత విషయాలు చెబుతుందా? తన రోజు ఎలా గడిచింది, తనకు వచ్చిన సమస్యలు, తనకు వచ్చిన విషయాలు, తన భయాలు, ఇలా వ్యక్తిగత విషయాలను మీతో పంచుకుంటే ఆమెకు మీపై నమ్మకం పెరుగుతున్న సంకేతం కావచ్చు. మీరు ఫోన్ చేయకపోతే ఆమెను ముందుగా చేస్తుందా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడు మీరు మాత్రమే కాల్ చేయడం కాకుండా కొన్నిసార్లు ఆమెనే ముందుగా కాల్ చేస్తుంటే అది కనీసం మీతో
మాట్లాడాలనే ఆసక్తి ఉందని చూపించవచ్చు. మీ వాయిస్ బాగుంటుంది అని చెబుతుందా? ఇది నేరుగా చెప్పే సంకేతం. మీరు మాట్లాడితే బాగుంటుంది, మీ వాయిస్ వినడానికి బాగుంటుంది, మీ గొంతు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెబుతుంటే ఆమెకు మీ వాయిస్ ప్రత్యేకంగా నచ్చే అవకాశం ఉంది. మీతో మాట్లాడేటప్పుడు ఆమె స్వరం కూడా మారుతుందా? కొంతమంది మనకు నచ్చిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు తెలియకుండానే మృదువుగా మాట్లాడతారు. సాధారణంగా మాట్లాడే విధానంతో పోలిస్తే మీతో మాట్లాడేటప్పుడు ఆమె స్వరం కాస్త సాఫ్ట్గా మారితే మీతో ఆమెకు ప్రత్యేకమైన కంఫర్ట్ ఉండవచ్చు. ఫోన్ పెట్టే సమయంలో కూడా మాట్లాడుతూనే ఉంటుందా? సరే ఉంటాను అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టకుండా మరో విషయం మొదలు పెడుతుందా? అలా పదే పదే చేస్తే ఆమెకు సంభాషణ ముగించడం ఇష్టం లేకపోవచ్చు. మీ రోజు గురించి ఎక్కువగా అడుగుతుందా? ఈరోజు ఏం చేశారు? ఎవరితో ఉన్నారు? ఎప్పుడు ఇంటికి వెళ్తారు? రేపు ఏం చేస్తున్నారు? అన్నీ మీ రోజువారీ విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తే మీ జీవితంపై ఆమెకు ఆసక్తి పెరుగుతున్న అవకాశం ఉంది. మీ కాల్ కోసం ఎదురు చూస్తుందా? ఈరోజు ఫోన్ చేస్తారని అనుకున్నాను, మీ కాల్ కోసం చూస్తున్నాను అని చెప్పడం సాధారణమైన మాటలా అనిపించినా అందులో మీతో మాట్లాడాలనే ఎదురుచూపు ఉండవచ్చు. మీరు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వినిపిస్తుందా? మీరు చెప్పిన చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవడం, మీరు గతంలో చెప్పిన విషయాన్ని మళ్ళీ ప్రస్తావించడం, అలా చేస్తే ఆమె మీ మాటలకు ప్రాధాన్యత ఇస్తుందని అర్థం కావచ్చు. మీరు మాట్లాడకపోతే ఆమెకు ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తుందా? రోజు మాట్లాడే వ్యక్తి ఒక్కరోజు మాట్లాడకపోతే మనసులో ఒక చిన్న ఖాళీ అనిపించవచ్చు. అలాంటి అనుభూతి ఆమెకు మీ విషయంలో కూడా ఏర్పడి ఉండవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సంకేతాల్లో ఒక్కటి కనిపించిందని వెంటనే ఆమెకు నాపై ప్రేమ ఉంది అని నిర్ణయించుకోకండి. ఎందుకంటే ఒక స్త్రీ పదే పదే ఫోన్ చేయడానికి స్నేహం, అలవాటు, నమ్మకం, ఒంటరితనం, సహాయం, అవసరం ఇలా చాలా కారణాలు ఉండవచ్చు. కాబట్టి ఒక్క సంకేతం కంటే ఆమె ప్రవర్తనలో పదే పదే కనిపించే అనేక సంకేతాలను కలిపి చూడాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.